మార్గము చూపుము ఇంటికి నా తండ్రి ఇంటికి. అడగక ముందే అక్కరలెరిగి అవసరాలు తీర్చిన ఆత్మీయుడా, ఎందరు ఉన్నా బంధువు నీవే, బంధాలను పెంచిన భాగ్యవంతుడా. పదే పదే నేను పాడుకోనా ప్రతి చోట నీ మాట నా పాటగా, మరి మరి నేను చాటుకోనా మనసంత పులకించని సాక్షిగా. నా జీవిత గమనానికి గమ్యము నీవే, చిటికిన నా గుండెకు రాగం నీవే. నా జీవిత గమనానికి గమ్యము నీవే, చిటికిన నా గుండెకు రాగం నీవే. పదే పదే నేను పాడుకోనా ప్రతి చోట నీ మాట నా పాటగా. మమతల మహారాజా యేసు రాజా, మమతల మహారాజా నా యేసు రాజా. అడగక ముందే అక్కరలెరిగి అవసరాలు తీర్చిన ఆత్మీయుడా, ఎందరు ఉన్నా బంధువు నీవే, బంధాలను పెంచిన భాగ్యవంతుడా. అడగక ముందే అక్కరలెరిగి అవసరాలు తీర్చిన ఆత్మీయుడా, ఎందరు ఉన్నా బంధువు నీవే, బంధాలను పెంచిన భాగ్యవంతుడా. అవసరాలు తీర్చిన ఆత్మీయుడా, బంధాలను పెంచిన భాగ్యవంతుడా. అవసరాలు తీర్చిన ఆత్మీయుడా, బంధాలను పెంచిన భాగ్యవంతుడా. మమతల మహారాజా యేసు రాజా, మమతల మహారాజా నా యేసు రాజా. అలిగిన వేళ హక్కున చేరి అనురాగం పంచిన అమ్మవు నీవే, నలిగిన వేళ నాదరి చేరి నమ్మకాన్ని పెంచిన నాన్నవు నీవే. అలిగిన వేళ హక్కున చేరి
అనురాగం పంచిన అమ్మవు నీవే. నలిగిన వేళ నాదరి చేరి నమ్మకాన్ని పెంచిన నాన్నవు నీవే. అనురాగం పంచిన అమ్మవు నీవే. నమ్మకాన్ని పెంచిన నాన్నవు నీవే. అనురాగం పంచిన అమ్మవు నీవే. నమ్మకాన్ని పెంచిన నాన్నవు నీవే. పదే పదే నేను పాడుకోనా ప్రతి చోట నీ మాట నా పాటగా. మరి మరి నేను చాటుకోనా మనసంత పులకించని సాక్షిగా. నా జీవిత గమనానికి గమ్యము నీవే. చిటికిన నా గుండెకు రాగం నీవే. నా జీవిత గమనానికి గమ్యము నీవే. చిటికిన నా గుండెకు రాగం నీవే. పదే పదే నేను పాడుకోనా ప్రతి చోట నీ మాట నా పాటగా. మమతల మహారాజా యేసు రాజా. మమతల మహారాజా నా యేసు రాజా. ప్రార్థనా టీవీ ఛానల్ ద్వారా వాక్యం వింటున్నటువంటి ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభు నామం మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాము. మీరు ఎలా ఉన్నారు? మీ ఆరోగ్యం బాగుందా? మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం. మీ అందరు చక్కగా ఉండాలని నేను ఎక్కువగా ప్రార్థన చేస్తున్నాను. మరి మీరు సంపూర్ణమైన ఆశీర్వాదాలు పొందాలని, సమస్యల కోసం, మీ గురించి, మీ ఆరోగ్యాల కోసం ప్రతి నిమిషం కూడా ప్రార్థన చేస్తున్నాం. ఈరోజు దైవ వర్తమానాన్ని దేవుని వాక్యం ద్వారా మనం కొన్ని విషయాలు విందామండి. ఆ దేవుని వాక్య భాగంలో నుంచి మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనంలో అంశము అడుగుడి మీకు ఇవ్వబడును అనే వాక్యాన్ని మనం దేవుని యొక్క వాక్యం ద్వారా మనం తెలుసుకుందాం. అసలు అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకును అనేటువంటిది ఏమిటి అనేది అర్థం చేసుకుందాం. మనము నెంబర్ 1 ఏంటంటే వేటిని అడగాలి ఏమిటి అనేది మనం దేవుని యొక్క వాక్య భాగంలోంచి మనం చూద్దాం. అదే లూకాసు వార్త 23:42 చదివితే మనము ఏటిని అడగాలి, ఎందుకు అడగాలి, ఏమిటి అనేటువంటి విషయాన్ని దైవ వర్తమానం ద్వారా మనం దేవుని యొక్క వాక్యాన్ని విందాము. అయినను చూచి యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు దొంగ సిలువలో దొంగ అడుగుతున్నాడు ప్రభువుని. ఏమని అడుగుతున్నాడు? యేసు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం. ఎంత చక్కని మాట అడిగాడండి. మనం అడగాలి. ఆయన ఏమని అడుగుతున్నాడంటే నీ రాజ్యం కావాలి నాకు ప్రభువా అని అడుగుతున్నాడు. మనం కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు ఏవేవో అడుగుతూ ఉంటాము, ఏవేవో చేస్తూ ఉంటాము. అది కాదండి మనం అడగవలసింది. దేవుణ్ణి అడగవలసింది ఏమిటి? నీ రక్షణ నాకు కావాలి. రక్షణ కావాలన్నప్పుడు మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. విరిగిన నలిగిన హృదయంతో మన యొక్క తప్పులు ఒప్పుకోవాలి. ప్రభువుని నమ్ముకోవాలి. ప్రార్థన చేయాలి. ఆనందం ఆశీర్వాదం పొందాలంటే మనం ఏం అడగాలంటే ఒకటే మాట అడగాలి. ఏమిటో తెలుసండి? అది మనము రక్షణ పొందాలి. ప్రభువుని అడుగుతున్నాడు. సిలువలో దొంగ ఏమని అడుగుతున్నాడు? ప్రభువా నీ యొక్క రాజ్యాన్ని నాకు అనుగ్రహించుము అని అడుగుతూ ఉన్నాడండి. మనం గమనించినట్లయితే అతనిలో ఉన్నటువంటి ఆశ దేవుని రాజ్యంలోనికి మనం ఉండాలి, దేవుని రాజ్యంలోకి మనం వెళ్ళాలి అనేటువంటి ఆశ అతనిలో ఉంది. కాబట్టి అతడు దేవుని యొక్క రాజ్యాన్ని అడిగాడు. మనం నిజంగా ఈ లోకంలో ఏవేవో అడుగుతూ ఉంటాం. అవన్నీ మనకు అవసరం లేదండి. ఏమిటి మనకి ఈ లోకంలో కావాల్సింది? దేవుని రాజ్యము, పరలోక రాజ్యము ముఖ్యంగా మనకి కావలసి ఉన్నది. అలాంటిది మనం అడగకోకుండా ఇష్టం వచ్చినట్లుగా మనం ఏదో అడుగుతూ, ఏదో మన ఇష్టానుసారంగా జీవిస్తూ ఏవేవో అడుగుతాం. మేడలు కావాలని, మిద్దెలు కావాలని, ఇంకా ఏదో కావాలని
రకరకాలుగా మనం అడుగుతూ ఉంటాం కానండి, అలా అడగటం మంచిది కాదు. మనకు కావలసినవే అడగాలి. ఏమిటి కావాలంటే ఫస్ట్ మనం దేవుని రాజ్యాన్ని అడగాలి. ఈ లోకంలో మనం జీవించటానికి, ఉండటానికి గృహం అవసరం, వస్త్రం అవసరం, ఆహారం అవసరం. ఇవన్నీ మనకు ఉన్నట్లయితే దేవుని యొక్క ఆ రాజ్యానికి మనకు ఈ లోకంలో సంతోషంగా ఉండగలం. మరి ఆత్మీయంగా మనకు కావాలంటే ఆయన రాజ్యం అవసరమైంది. రెండవదిగా మనం దేవుని యొక్క వాక్యంలో మనం గమనించినట్లయితే అపోస్తలుల కార్యం 16వ అధ్యాయము 30. రక్షణ పొందుటకు నేనేమి చేయవలెను? జైలు అధికారి అడిగాడు. ఏమడిగాడండి? అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి చేయవలెను? రక్షణ పొందాలంటే మనం ఏం చేయాలండి అని అడిగాడు ఒక జైలు అధికారి. పౌలు శీలలు చెరసాల్లో బంధిస్తే ఆ చెరసాల్లో వాళ్ళు పాటలు పాడితే చెరసాల బ్రద్దలైపోయింది. ఆ దేవుని మహత్యాన్ని చూసి ఆ చెరసాల నాయకుడు వీళ్ళు నిజమైన దేవుని బిడ్డలు, వీరు మంచివారు అని చెప్పేసి వాళ్ళు అర్థం చేసుకుని వీళ్ళు నిజంగా దేవుని యొక్క బిడ్డలై ఉన్నారని చెప్పి ఆలోచన చేసి ఏం చేశారంటే, అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేం చేయాలి? రక్షణ కావాలని అడుగుతున్నాడు. అతనికి రక్షణ అనేది ఎలా తెలిసింది? ఏదో రకంగా ఇని ఉంటాడు. అయ్యలారా, రక్షణ కావాలి నాకు, పరలోక రాజ్యం కావాలి నాకు, ఆ పరలోక రాజ్యం ఉంటే నాకు మంచిది, ఆ పరలోక రాజ్యంలో నేను ఎలా ఉండాలి, ఎలా చేరాలి? అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి చేయవలెను? అందుకు వారు ప్రభు అయిన యేసు నందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారు. అదిగో దొంగ. ఇప్పుడు జైల్లో అధికారి ఏమంటున్నాడంటే రక్షణ కావాలని అడిగాడు. అందుకు ఏం చేయాలని అంటే వాళ్ళు అన్నారు, అపోస్తలులైన పౌలు శీల అన్నారు, ప్రభు అయిన యేసు నందు విశ్వాసముంచుము. ప్రభు అయిన యేసు నందు విశ్వాసం ఉంచాలి. యేసు ప్రభువులో ఉండి విశ్వాసం ఉంచితే రక్షణ తప్పకుండా వస్తుంది. విశ్వాసం అనేది చాలా గట్టిది. విశ్వాసంతో మనం దేవుని యొక్క వాక్యంలో మనం ఉంటే ఆ విశ్వాసం ద్వారా ప్రభు నా కొరకు మరణించాడు, నా కొరకు ప్రాణం పెట్టాడు, శిలువలో మరణించాడు అని నీ పాపాన్ని ఒప్పుకుని ప్రభువునందు విశ్వాసం ఉంచి కన్నీరు గార్చి ప్రార్థన చేసినట్లయితే అప్పుడు నీకు రక్షణ తప్పకుండా వస్తుంది. జైలు అధికారిని పౌలును శీల చెప్పారు, ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవు ఇంటి వారు రక్షణ పొందుతారు. ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడును నీవును నీ ఇంటి వారు రక్షణ పొందురు. అప్పుడు అదిగో మేము విశ్వాసం ఉంచుతున్నామయ్యా. వాక్యం ఎప్పుడైతే విన్నారో, పౌలు ద్వారా వాక్యం విన్నారండి, వాక్యం విని విశ్వాసం ఉంచారు. విశ్వాసం ఉండగానే అక్కడ ఏం చేశాడు పౌలు? చూడండి, అక్కడ ఏం చేశాడు పౌలు? ఆ ఇంటి వారందరూ కూడా వాక్యం విని ప్రభువును నమ్ముకొని బాప్తిసం పొంది రక్షింపబడ్డారండి. ప్రియ సోదరుడా, ప్రియ సోదరి, శిలువ మీద దొంగ దేవుని రాజ్యాన్ని అడిగాడు. మరి జైల్లో అధికారి ఏమడిగాడు? రక్షణ కావాలని అడిగాడు. నువ్వేమి కావాలని అడుగుతున్నావు? ఈ లోక సంపద అడుగుతున్నావా? ఇంకా ఏం అడుగుతున్నారు మీరు? ఇవి ఈ లోకంలో కొంతవరకు మానవునికి అవసరమే, కానీ మనకు ఆధ్యాత్మికంగా ఏది అవసరం అంటే పరలోక రాజ్యము, రక్షణ అవసరము. రక్షణ పొందారా? ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం రక్షణ పొందాలండి. రక్షణ పొందకపోతే మనం ఏమవుతామంటే అగ్నిగుండం పాలవుతాము. అగ్నిగుండం పాలు అవ్వకూడదు. నమ్ముకోవాలి ప్రభువుని. ఆయన యొక్క బిడ్డలుగా మనం ఉండాలి. ఆయన యొక్క నామంలో మనం ప్రభువుని నమ్ముకుంటే రక్షింపబడతాము. కాబట్టి మరి గమనించినట్లయితే ఆ జైలు అధికారి అతను రక్షింపబడటమే కాకుండా అతని కుటుంబం కూడా రక్షింపబడింది. దేవుని వాక్యంలో ఉంది, నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షింపబడని. మార్కు సువార్త 15:16 అధ్యాయంలో చక్క 15:16 అలా ఉంది. కాబట్టి మనం రక్షణ పొందటానికి ఏం చేయాలంటే ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచి ప్రార్థనాపూర్వకంగా ఉన్నట్లయితే దేవుడు మనకు రక్షణ అనుగ్రహిస్తాడు. ఇటు సత్యాన్ని గ్రహించాడు కాబట్టి ఆ జైలు అధికారి నమ్ముకుని
అతను నమ్ముకుని రక్షణ పొందటమే కాకుండా ఆ కుటుంబంలో ఉన్న వారందరూ కూడా రక్షింపబడినట్లుగా ఉంది. ప్రభు వాక్యంలో ఉంది మత్తయి సువార్త 7లో, అడుగుడి మీకు ఇయ్యబడును. మనం అడగాల్సింది దురాశలు కాదు, మనం అడగాల్సింది పెద్ద పెద్ద కోరికలు కాదు, మనం అడగాల్సింది లోక సంపద కాదు, మనం అడగాల్సింది ఇంకొకటి కాదు. ఈ లోక సంబంధమైన పాప సంబంధమైన వాటిని అడిగి, పాప సంబంధమైన వాటితోనే తృప్తిపడి వాటితోనే ఉన్నట్లయితే మానవుడికి శాంతి లేదు, సమాధానం లేదు, అగ్నిగుండం పాలవుతారండి. అలా పాలవటం మంచిది కాదండి. దేవుని వర్తమానం వింటున్నటువంటి ప్రియ సహోదరి సహోదరుడా, నీవే వాక్యం వింటున్నావో, జైలు అధికారే రక్షింపబడినప్పుడు, శిలువ మీదే దొంగ రాజ్యాన్ని కోరుకున్నప్పుడు వాళ్ళు ఏమడిగారంటే, అతను దేవుని రాజ్యాన్ని అడిగాడు, ఇతను మరి జైలు అధికారి రక్షణ అడిగాడు. మరి ఏది అడుగుతున్నారు? బైబిల్లో మనం గమనించినట్లయితే ఇంకొక విషయం మనం చూద్దాం, దేవుని యొక్క వర్తమానంలో చూద్దామండి. ఆదికాండం 32:20 చదవండి, 24 చదవండి. యాకోబు ప్రార్థన చేస్తున్నాడండి, ఒక్కడే మిగిలిపోయాడు. అదిగో ప్రార్థన చేస్తున్నాడు, మంచి ప్రార్థన, పట్టుదల ప్రార్థన, చక్కని ప్రార్థన. ఒక్కడే మిగిలాడు, అన్నలు వదిలిపెట్టారు, తండ్రి లేరు, ఎవరు లేడు, ఒక్కడే ఒంటరి వాడు. చాలామంది ఒంటరి వాళ్ళమండి మేము, మాకెవరు ఉండారండి, ఏమీ లేదండి, అయ్యో నాకెవరు దిక్కు అనుకుంటారు. అది అనుకోకూడదు. దేవుడు మనకి ఒంటరిగా ఉన్నా మనకు ఆయన తోడుగా ఉంటాడు. ఆయన తోడుగా ఉన్నప్పుడు మనకి ఇంకేమీ బాధ లేదండి. ఆయన గొప్పవాడుగా ఉన్నాడు. వెంటనే ప్రార్థన చేశాడు పట్టుదలతో. యాకోబు దగ్గర దిగాడు. యాకోబు దగ్గర దిగి ఆయన యాకోబుతో నీ పేరేమిటి అని అడిగాడండి. నా పేరేమన్నాడంటే యాకోబు, నా పేరు యాకోబు అండి అన్నాడు. యాకోబు అంటే మోసగాడు. నేను మోసగాడిని ప్రభువా. ఒప్పుకున్నాడు, తప్పును ఒప్పుకున్నాడు, ప్రార్థించాడు. అయ్యా నేను మోసగాడిని, ఇలాంటి వాడిని, అన్నను మోసం చేశాను, చాలా తప్పు చేశాను, ఒప్పుకున్నాడు. ఆ ఒప్పుకున్న విధానాన్ని బట్టి దేవుడు చాలా కనికరపడ్డాడు యాకోబు గురించి. కనికరపడి ఏం చేశాడు తెలుసండి? ఇక మీదట నీ పేరు, నీవు పేరు యాకోబు కాదు, ఇక నీ పేరు ఇశ్రాయేలు. పోరాడావు నువ్వు. ఇశ్రాయేల్ అంటే పోరాడువారు అని, పోరాడి గెలిచావు కాబట్టి నీకు ఏంటి, నీ విషయం ఏంటంటే అక్కడ యాకోబు ఒక మాట అన్నాడు. ఏమన్నాడు తెలుసండి? ఆ విషయం చదవండి. యాకోబు దేవుని అడిగాడు, నీవు నన్ను ఆశీర్వాదించితేనే కానీ నేను విడిచిపెట్టను. అబ్బా, ఎంత చక్కని మాట అండి. ఇలాంటి ఆశీర్వాదాలు కావాలని కోరుకుంటున్నాం మనం. పరలోకపు ఆశీర్వాదాలు ఎప్పుడైతే కోరుకుంటామో ఈ లోకపు ఆశీర్వాదాలు ఆటోమేటిక్గా అవే వస్తాయి. మనం పరలోక ఆశీర్వాదాలు కోరుకోమండి. ఒక కారు కావాలో, ఓ 5 అంతస్తుల మేడ కావాలో, ఇంకా ఏవేవి కావాలో రకరకాలుగా మనం కోరుకుంటూ ఉంటాం. కానీ కొంతవరకు ఉండాలి. దేవుని వాక్యంలో చూస్తే ఒక భక్తుడు అంటాడు, ఏమంటాడు తెలుసండి? అయ్యా సరిపడినంత ఆహారం నాకు, ఎక్కువైతే అది ఏమవుతుందంటే నేను దూషిస్తానేమోగా, ఇవన్నీ నాకు సరిపడ చాలన్నాడు. అలాగే కూడా మనం కూడా ఏంటంటే యాకోబు అడిగాడు. ఏమడిగాడు? నువ్వు ఆశీర్వదిస్తేనే, నువ్వు ఆశీర్వదించు నాయన, నువ్వు ఆశీర్వదించు నాయన, నువ్వు ఆశీర్వదిస్తేనే నాకు దేవుడు. ఆశీర్వాదం కోసం దేవుణ్ణి అడిగాడు. ఆశీర్వాదం కావాలని మన ప్రభువుని అడుగుతున్నావా? ప్రభువుని అడిగే విధంగా ఉందా? ఏ విధంగా ప్రభువుని అడుగుతున్నావు? నువ్వు ఏమి కావాలని అడుగుతున్నావు? ఆ దురాశకు పోకూడదు. మనం దురాశకు పోయి ఏవేవో అడిగితే దేవుని యొక్క ఆజ్ఞల ప్రకారం, దేవుని యొక్క వాక్య ప్రకారం అడిగితే మనకి ఏదైనా దేవుడు ఇస్తాడండి. కాబట్టి యాకోబు ప్రార్థిస్తున్నాడు, ప్రభువా నేను నిన్ను ఆశీర్వాదం కావాలని కోరుకుంటున్నాను. ఆశీర్వాదం ఇచ్చాడు. ఆశీర్వాదం ఇస్తే యాకోబు ఎంత సంతోషంతో దేవుణ్ణి నమ్ముకుని మంచి ప్రార్థనా జీవితంతో ముందుకు సాగాడో దేవుని యొక్క వాక్యంలో మనం గమనించినట్లుగా మనం చూస్తున్నాం. తరువాత విషయం మనం దేవుని యొక్క వాక్యంలో 1 సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనం చదువుదామండి. అక్కడ ఎవరు ఏమి అడిగారో చూద్దామండి. వారు షిలోహులో అన్నపానములు పుచ్చుకుని తరువాత అన్నా లేచి యాజకుడైన ఏలీ ముందర స్తంభము దగ్గర ఉన్న ఏలీ మందిర స్తంభము దగ్గర ఉన్న ఆసనం మీద కూర్చుని ఉండగా బహు దుఃఖాక్రాంతురాలై
యెహోవా సన్నిధిని ప్రార్థన చేయొచ్చు, బహుగా ఏడ్చుచు. బహుగా ప్రార్థన చేసి ఏడుస్తుంది, కన్నీరు గారుస్తుంది. సైన్యములకు అధిపతియగు యెహోవా, అధిపతియగు యెహోవా, నీ సేవకురాలైన నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలైన నన్ను మరువక జ్ఞాపకము చేసుకో. నీ సేవకురాలైనటువంటి నాకు ఒక మగపిల్లను దయచేసి. అదిగో మగపిల్లవాడు నాకు కావాలి ప్రభువా. సంతానం లేదు, ఆమె గొడ్రాలని పిలువబడుతుంది, చాలా దుఃఖంతో ఉంది, దేవుణ్ణి నమ్ముకుంది, ప్రార్థనా జీవితం ఉంది. ఆ ప్రార్థనా జీవితంలో ఉన్నప్పుడు ఎంతో ఆమె కన్నీరు గార్చి మందిరానికి వచ్చి ఎంతో బాధపడుతూ దేవుణ్ణి అడుగుతుంది, ప్రభువా నాకు ఒక మగపిల్లవాడిని ఇస్తే నీ సన్నిధిలో నీ సేవ కొరకు ప్రతిష్ఠించుకుంటాను అన్న చక్కటి ప్రార్థన చేసింది. ఈ రోజుల్లో మన వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. ఏమని ప్రార్థన? నాకు ఒక కుమారుని ఇస్తే ప్రభువా వాడిని కలెక్టర్ చేస్తాను, ఇంజనీరింగ్ చేస్తాను, అది చేస్తాను, ఇది చేస్తాను అంటారు, కానీ నీ సేవకి ఇస్తాననే మాట ఎవరు అనరండి. ఎందుకంటే దేవుని కన్నా సేవ కన్నా ఈ ప్రపంచంలో ఉద్యోగం ఎవరిది లేదు, ఎక్కువ లేదు. ఉద్యోగం కలెక్టర్ ఎవరు పోవడం. అందుకని దేవుడు అంటున్నాడు, దేవుని సేవకులను ఏమంటున్నాడు తెలుసండి? యాజకులైన సమూహం అని, అంతకన్నా గొప్ప ఉద్యోగం ఏది లేదు. అటువంటి గుర్తింపు తెలుసుకుంది కాబట్టి హన్నా ఏమని ప్రార్థన చేస్తుంది? నాకు ఒక కుమారుని నీవు ప్రభువా నీకు ప్రతిష్ఠించుకుంటాను. అడుగుడు. ఏం అడుగుతున్నావండి సహోదరి, సహోదరుడా? ఏమిటి నువ్వు దేవుణ్ణి అడిగేది? ఈ లోక సంబంధమైన పాప విషయాలను అడగవద్దు, ఈ లోక సంబంధమైన వేటిని అడగవద్దు. దేవుణ్ణి అడగాలి, దేవుణ్ణి స్తుతించాలి, కన్నీటితో ప్రార్థించాలి, ప్రభువుని అడగాలి. ఎప్పుడైతే నువ్వు మంచిగా అడుగుతున్నావో, విరిగి నలిగిన హృదయంతో ప్రభువుని అడుగుతున్నావో, అప్పుడు దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు. ఆమె ఎప్పుడైతే ప్రార్థన చేసిందో ఆ ప్రార్థన దేవుడు విని ఆమెను ఏం చేశాడు తెలుసండి? ఒక కుమారుని అనుగ్రహిస్తే ఆయనకు సమూయేలు అని పేరు పెట్టి దేవుని మందిరానికి తీసుకెళ్ళి దేవునికి అప్పగించి ఆ పరిచర్యకు అప్పగించుకుంది. అలాంటి తల్లులు ఎంతమంది, అలాంటి తండ్రులు ఎంతమంది ఉన్నారు ఈ లోకంలో? దేవుని సేవకు సమర్పించుకుంటానని అడిగి కుమారుని పొంది దేవుని యొక్క సేవకు సమర్పించుకున్నటువంటి తల్లులు ఎంతమంది ఉన్నారు? అలా ఉండాలండి మనం. ప్రియ సహోదరి, ఈ విషయాన్ని గమనించండి. హన్నాను గుర్తు చేసుకుని హన్నాని దేవుని యొక్క వాక్య ప్రకారంగా మనం జీవించటం మంచిదండి. ఇంకొక ఆయన ఉన్నాడు. యెషయా గ్రంథము 38వ అధ్యాయంలో ఒక మహారాజు గారు ఉన్నాడండి. ఆయన పేరు హిజ్కియా రాజు గారు. దేవుని యథార్థముతోనూ భక్తితోనూ ప్రార్థన చేస్తూ ఉన్నాడండి. ఆయన అలా ప్రార్థన చేస్తూ ఉన్నటువంటి సమయంలో ఆయన దేవుడు ఒక మాట అన్నాడు, హిజ్కియా నీవు యథార్థంగా నా సన్నిధిలో ఉన్నావు, అయితే నా దగ్గరికి వచ్చే నీ ఇల్లు నీవు సరి చేసుకో, ఇక నువ్వు మరణం అవుతున్నావు, జాగ్రత్త అని చెప్పేసరికి అప్పుడు హిజ్కియా మహారాజు ఏం చేశాడు? కన్నీరు కార్చాడు, దుఃఖపడ్డాడు, ఏడ్చాడు. అయ్యా నీ సన్నిధిలో ఎంత యథార్థ హృదయంగా నేను ప్రార్థన చేసుకుని ఉంటే నువ్వు చనిపోతావని చెప్పావు ప్రభు అని చెప్పి కన్నీరు కార్చి ఉపవాసం ఉండి దుఃఖపడి ప్రార్థన ఏమని అడిగాడు తెలుసండి? హిజ్కియా ఏమన్నాడు? ప్రభువా ఇదిగో నాయన ఈ నాకు వచ్చినటువంటి మరణకరమైన రోగమును తీసివేయి ప్రభువా అని చెప్పాడు. ఒక రాజుగారికి ఆయన వెనుక వైపున పెద్ద పుండు వచ్చి చాలా ఇబ్బంది పడుతున్నాడు. యథార్థంగా ప్రార్థన చేసేవాడు, దేవుని యందు భయభక్తులు కలవాడు. మీరందరూ అనొచ్చండి, ఒక ప్రార్థన చేసేవాడికి అనారోగ్యం ఎందుకు వచ్చింది? ఆరోగ్యం ఎందుకు వచ్చింది? ఆరోగ్యం ఎందుకు రాలేదు? ప్రార్థన చేస్తాడు కదా అని మీరు అనొచ్చు. నిజమేనండి. మనకి దేవుని బిడ్డలమైనటువంటి అనారోగ్యం ఎందుకు వస్తుందంటే దేవుడు మహిమపరచబడాలి. దాని గురించి మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో అది తీసేస్తాడు దేవుడు. అప్పుడు మనకు దేవుని మహిమ కలుగుతుంది. అలాగే హిజ్కియా ప్రార్థన చేసినప్పుడు మహా ప్రవక్తను పంపించాడు, యెషయా ప్రవక్తను పంపించి నువ్వు వెంటనే వెళ్ళు, నా కుమారుడు ఏడుస్తున్నాడు, దుఃఖపడుతున్నాడు, ఆయన వీపు మీద ఒక పెద్ద పుండు వచ్చినది, ఆ పుండుకి అంజూరపు ముద్ద తీసుకుని వెళ్ళి అతని యొక్క వీపు మీదేసి ప్రార్థన చేయమని చెప్పి ఆ యెషయా ప్రవక్త వెళ్ళగానే ఆ యెషయా ప్రవక్త
వెళ్ళి ఆ వీపు మీద ఉన్నటువంటి ఆ అంజూరపు ముద్ద ఆ పుండు మీద వేసి ప్రార్థన చేయగానే వెంటనే తగ్గిపోయింది. దేవుడు మహిమపరచబడ్డాడు. అతను ఎందుకు వచ్చింది ఆయనకి? దేవుడు మహిమపరచబడ్డాడు. ఈ రోజున ఆ విషయాన్ని మనం చెప్పుకుంటున్నాం. దేవుడు చేసిన అద్భుత కార్యం చెప్పుకుంటున్నాం. అతను చంపాలని కాదు. దేవుడు ఎప్పుడు కూడా ఒక మనిషిని పరీక్షించినప్పుడు ఆ పరీక్షలో మనం నెగ్గేవారిగా, ఆ పరీక్షలో జయించేవారిగా మనం ఉండాలి. కానీ అలా కాకుండా ఉండకూడదు. ప్రియ సహోదరుడా, యెషయా ప్రవక్త ద్వారా హిజ్కియాని అలాంటి మరణకరమైన రోగం రాగా హిజ్కియా ప్రార్థన చేసి, ప్రభువా ఈ మరణకరమైన రోగము నాకు తీసివేయి. ప్రియ సహోదరుడా, సహోదరి, నీకు ఎట్టి అనారోగ్యం ఉంది, ఎట్టి బలహీనత ఉంది, ఏ విధమైనవి ఉంది, ప్రార్థన చేయి. విశ్వాసంతో ప్రార్థన చేయి. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యము. ఎప్పుడైతే నమ్ముతావో మీరు, అప్పుడు దేవుడు తన వాక్యం ద్వారా, తన వాక్కు ద్వారా మిమ్మల్ని స్వస్థపరిచి దీవులను అనుగ్రహిస్తాడని దేవుని యొక్క వర్తమానం ద్వారా ఈరోజు మీరు తెలుసుకోవాల్సిందిగా ప్రభు పేట మనవి చేస్తున్న. హిజ్కియా లాంటి భక్తి, హిజ్కియా లాంటి విశ్వాసం, హిజ్కియా లాంటి యథార్థత ఏనాడైతే మనలో ఉంటాయో అప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. అట్టి నమ్మకము, అట్టి విశ్వాసము, అట్టి గట్టి పట్టుదల మనం కలిగి ఉన్నట్లయితే దేవుడు తప్పకుండా మనల్ని ఆశీర్వదిస్తాడని దేవుని వర్తమానం ద్వారా ఈరోజు మీ అందరికీ తెలియపరుస్తున్నాను. కాబట్టి ఇంకొక వ్యక్తి దేవుని యొక్క వాక్యంలో ఉన్నటువంటి ఆయన ఏమి అడిగాడు ప్రభువుని అనే విషయాన్ని మొదటి రాజుల గ్రంథము చదవండి. దైవ వర్తమానం 3వ అధ్యాయం 7వ వచనం. నా దేవా, సొలొమోను మహారాజు గారు ప్రార్థన చేస్తున్నారు. నా దేవా యెహోవా, నీవు నా తండ్రి అయిన దావీదునకు బదులుగా నీ దాసుడైన నన్ను రాజుగా నియమించితివి. అయితే నేను బాలుడను, కార్యములు జరుపుటకు నాకు బుద్ధి చాలదు. నీ దాసుడైన నేను నీవు కోరుకున్న జనుల మధ్య ఉన్నాను. విస్తరించి ఉన్నందున వారిని లెక్క పెట్టుటయు వారి విశాల దేశం తనిఖీ చేయుటకు అసాధ్యము. ఇంత గొప్పదైన జనమునకు న్యాయము తీర్చగలవాడు ఎవడు? కాబట్టి మంచి చెడ్డలు వివేచించుటకు, ఈ జనులకు న్యాయము తీర్చుటకు నీ దాసుడైన నాకు అదిగోండి. సొలొమోను మహారాజు దేవుడు అన్నాడు, నీకేం కావాలో కోరుకోమంటే ఏమన్నాడండి? తెలివి జ్ఞానము దయచేయమన్నాడు. రాజుగారు నాకు బాగా ధనం కావాలని అడగలా, ఇంకా మేడలు కావాలని అడగలేదు, ఇంకా ఏదో తన ఆశలు కొద్దీ అడగలేదు, ఏమీ అడగలేదు. కానీ ఏమి అడిగాడంటే, తెలివి జ్ఞానము నాకు ఇవ్వు ప్రభువా. ఈ లోకంలో ప్రభువుని చక్కని మాటలు దేవుడు, అవన్నీ దేవుడు యొక్క మాట అన్నాడు. నీవు ఈ లోకంలో ధనము ధాన్యాలు ఇంకా ఏమీ అడగలేదు, కానీ తెలివి జ్ఞానము అడిగేవని దేవుడు మెచ్చుకొని ఆ మహారాజు గారికి ఏమిచ్చాడంటే తెలివినిచ్చాడు, జ్ఞానం ఇచ్చాడు, సంపద ఇచ్చాడు, అనేక విధాలుగా ఆశీర్వదించాడు. కాబట్టి ప్రియ సహోదరులారా, ఈరోజు మీరు ఏమడుగుతున్నారు? ఏమిటి? దేవుని సన్నిధిలో అడిగే విషయంలో మనం జాగ్రత్తగా అడిగి దేవుణ్ణి ఇచ్చేయాలి. ఇక్కడ శిలువ మీద దొంగ ఏమడిగాడు? రాజ్యం కావాలన్నాడు. తర్వాత ఆ జైలు అధికారి ఏమి కావాలని అడిగాడు? రక్షణ కావాలని అడిగాడు. తర్వాత అన్న ఏమడిగింది? సంతానం కావాలని అడిగింది. తర్వాత మనం గమనించినట్టే హిజ్కియా రాజు ఏమడిగాడు? ఆయన ఆరోగ్యం కావాలని. సొలొమోను మహారాజు ఏమడిగాడు? ఆయన దేవుని యొక్క జ్ఞానం కావాలని అడిగాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, ప్రభువును నువ్వేం అడుగుతున్నావో అది అడిగి దేవుని యొక్క ఆశీర్వాదం పొందాలి. ఏవేవో అడగొద్దండి. దేవుని చిత్త ప్రకారం అడగాలి, దేవుని ఆశీర్వాదం ప్రకారం అడగాలి. కానీ నీ ఇష్టం వచ్చినట్టు, నా ఇష్టం వచ్చినట్టు ఏది పడితే అది అడిగితే మంచిది కాదు. మంచిది అడగండి, రక్షణ అడగండి. మంచి మార్గంలో నడుపుతాను ప్రభు, నా కుటుంబం, నా బిడ్డలు, మేమందరం రక్షణ పొంది నీ బిడ్డలుగా జీవిస్తాం ప్రభు అని ఎప్పుడైతే అడుగుతావో దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. అటువంటి ఆశీర్వాదం కావాలని కోరుకుంటున్నావా? ప్రభు అయిన యేసునందు చక్కని వాక్యం విన్నటువంటి ప్రియ సహోదరుడా, సహోదరి, దేవుని వాక్యం విని ఆయన అడగవలసినవే అడిగి ఆయన బిడ్డలుగా జీవించి ఆయన చిత్తానుసారంగా అడిగి
ఆ దీవెనలు పొందుట ఎంతైనా ఆశీర్వాదకరం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ నమ్మకమైన ప్రభువా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. నీ బిడ్డలందరూ కూడా నిన్ను అడగవలసిన రాజ్యాన్ని, రక్షణను, ఇక లోక సంబంధమైనవి కాకుండా పరలోక సంబంధమైనవి అడిగి నిన్ను స్తుతించే కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం. సహాయం చేయమని వేడుకుంటున్నాం. మహిమ ఘనత ప్రభావాలు పొందుకొని మనం వేడుచున్నాం ప్రభువా. ఈ ఉదయకాలం నీ బిడ్డలు ప్రతి ఒక్కటి విన్నారు. ఆ వాక్య ప్రకారం నేను నమ్ముకుని నీ బిడ్డలు అడిగి మంచి దీవెనలు పొందే కృప దయచేయమని, ప్రతి ఒక్కరిని స్వస్థపరచమని, ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని ప్రభువైన యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికి ప్రత్యేక వందనాలు. ఈ కార్యక్రమం కొరకు ప్రార్థన చేయండి. మీ అవసరాలు తెలియపరచండి. ఫోనుల ద్వారా ప్రత్యేకమైన మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాం.